చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఒక గుంపు చంద్రగిరి మండలంలో సంచరిస్తుండగా మరొక గుంపు పీలేరు మండలంలో సంచరిస్తుంది. ఇది కాక చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లి బాకారాపేట ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తుంది. మరోవైపు పులిచెర్ల మండలంలో వారం రోజులుగా 14 ఏనుగుల గుంపు తిష్టవేసింది. నిన్న రాత్రి కల్లూరు పాలెం పంచాయతీలో మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. అయితే నెల్లి చెట్ల వద్ద సోలార్ కంచె ఉండడంతో 14 ఏనుగుల గుంపు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోబోతుంది? ఎందుకంటే పదే పదే ఇదే ఇష్యూ జరుగుతుంది. ఇవాళ చిత్తూరు జిల్లా సరిహద్దు జిల్లా, తమిళనాడు అటవీ ప్రాంతానికి సరిహద్దు జిల్లా కావడం, అదే కాకుండా విస్తారమైనటువంటి శేషాచలం అటవీ ప్రాంతం, బాక్రాపేట అటవీ ప్రాంతం విస్తీర్ణంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఏనుగులు సంచరించేందుకు అనువైనటువంటి ప్రాంతాలుగా కూడా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. ముఖ్యంగా 2 ఏనుగుల గుంపు జిల్లాలో సంచరిస్తున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఒకటి పల్మనేరు ప్రాంతం, తమిళనాడు కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి పల్మనేరు మీదుగా వచ్చినటువంటి 14 ఏనుగుల గుంపు పీలేరు, పులిచెర్ల, కల్లూరు మండలాల్లో సంచరిస్తా ఉంది. మరొకటి మామండూరు మీదుగా చంద్రగిరి మండలంలో సంచరిస్తున్నటువంటి మరో ఏనుగుల గుంపు. అయితే వీటితో పాటు ఈ 2 ఏనుగుల గుంపుల్లోంచి విడిపోయినటువంటి ఒంటరి ఏనుగులు కూడా బాక్రాపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రయాణికులను ఘాట్ రోడ్లో ప్రయాణించే ప్రయాణికులను, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు, భయోత్పాతానికి గురి చేస్తున్నది. అయితే గత 15 రోజులుగా వారం 15 రోజులుగా పీలేరు మండలం పులిచెర్ల, కల్లూరు ప్రాంతాల్లో 14 ఏనుగుల గుంపు సంచరిస్తూ ఆ ప్రాంత ప్రజలను నిద్రపోనీయకుండా చేస్తా ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఏనుగులు ఆహారం, నీరు సమృద్ధిగా ఉన్నటువంటి కల్లూరు, పీలేరు, పులిచెర్ల ప్రాంతాల్లో నీటి సమృద్ధిగా ఉంది. అలాగే ఆహారం కూడా సమృద్ధిగా లభిస్తుండడంతో ఆ ప్రాంతంలో ఏనుగులు అయితే సంచరిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా రైతులు పండించేటువంటి చెరకు, మామిడి, అలాగే టమాటా వంటి పంటలను నష్టం చేయడమే కాకుండా దిగుబడి చేతికొచ్చినటువంటి పంట ఇవాళ ఏనుగుల దాటికి నష్టపోవడంతో రైతులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులకైతే ఈ సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వాటిని తరిమే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కుంకి ఏనుగుల సహకారంతో వాటిని తరిమే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా, రైతులు, గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి రాత్రిపూట ఎలాంటి వైట్ షర్ట్లు ధరించకూడదని కొన్ని ఏనుగుల సంరక్షణార్థం ఉన్నటువంటి సూచనలు అయితే చేస్తూ వస్తున్నారు. అలాగే బాణాసంతలు పేల్చి వాటిని సమీప అటవీ ప్రాంతం తరలించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఏనుగుల సంచారంతో గత నెల రోజులుగా చిత్తూరులోని అటవీ ప్రాంత ప్రజలు తీవ్ర భయోత్పాతానికి గురవుతున్నారు. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు అధికారులు అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నం ఫలించలేకుండా ఉంది. ముఖ్యంగా ఒక ప్రాంతం నుంచి తరిగినటువంటి ఏనుగులు మరో ప్రాంతం అడవిలోకి వెళ్ళి మరో ప్రాంతంలోకి మరోవైపు గ్రామంలోకి సంచరిస్తున్నాయి. దీని కారణంగా ఏనుగులు ఎంత కట్టడి చేసినా ఆహార కొరత, నీటి కొరత సమృద్ధిగా లభిస్తున్నందువలన ఈ జిల్లాలో అవి సంచరిస్తూ పంటలను నాశనం చేస్తూ వస్తున్నాయని కూడా అధికారులు అయితే గుర్తించారు. వీటికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అంతవరకు అధికారులు ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలి, అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తూ వస్తున్నారు. ఏమన్నా థ్యాంక్ యూ రవివర్మ.